वरुणो ध्रुवं देवो बृहस्पतिः गौरेत्रे रजतश्चकद्रुविनते भूतस्त्वं भासुभा सावित्रे चतरस्वतिभिस्पक्षौरतारुन्धति स्वाहादां भवति चरुक्मभग्रदुःखप्रविष्टं शनि वेलाजां बुधजस्तमे नमकुरात् कुर्यात् सदा मङ्गलम् देवेन्द्राणि नमस्तुभ्यं देवेन्द्रप्रियभामिने विवाहं भाग्यमारोग्यं भद्रुलाभं च देहि मे कन्यां कनकसम्पन्नां कनकाभरणेश्वरां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मदेशज सोहोस्तेदाना माङ्गल्यं तन्तुदानेन मम जीवनहेतुना कण्ठे भद्राणि सुभगे त्वन्देव शरदां शरम् माङ्गल्यधारणमहोत्सस्तु महोत्सवस्तु कन्दे ममाग्रदोः दास्कन्दे मे देवि वास्तयोः वृन्दं धनाः पञ्चभूतास्ताक्षण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि पितॄणां तावदाजवै कन्यादालङ्कृतां साध्यें सुशीलाजसुधीमरे प्रजनोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये एकभिषे विष्णश्चान्वेतो देवोश्च विष्णश्चान्वेतो त्रीणिव्रताज विष्णश्चान्वेतो तत्सारिभाजो भवाज विष्णश्चान्वेतो पञ्चपशभ्यो विष्णश्चान्वेतो षड्ऋतुभ्यो विष्णश्चान्वेतो सप्तभ्यो होत्राभ्यो विष्णश्चान्वेतो कच्छपोत्रभरद्वाजा विश्वामित्रोतकौतमः जमदग्निर्वधिष्ठस्यादत्तैतेरुषजः ॐ शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. పెళ్ళెనబడే రెండు అక్షరాల పదం రెండు జీవితాల్ని కలకాలం కలిపి ఉంచే పవిత్రమైన ఒక అనుబంధం. మానవ నాగరికత మొట్టమొదటి రోజుల్లో మానవజాతి పెరుగుదల కోసం ఆడా మగా కలిసి కాపురం చేయటం కోసం ఈ వివాహం అనే వ్యవస్థ ఆరంభమైంది. రాక్షస వివాహం, గాంధర్వ వివాహం అంటూ అనేక రకాల వివాహాలు వేదాల్లో పేర్కొనబడ్డాయి. అయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు సంఘం చేత పవిత్రంగా గుర్తింపబడి ఆచరించబడే హిందూ వివాహం అతి సాంప్రదాయబద్ధమైంది. ఒక ఆడపిల్ల చెయ్యందుకుని జీవితాంతం తన నీడలో నిలుపుకుంటానని, ఆమె కష్టసుఖాలు గమనిస్తానని, ఆమెకు తోడుగా నిలుస్తానని అగ్ని సాక్షిగా, వేదం సాక్షిగా, వేలాది మంది మనుషులు సాక్షిగా మగవాడు ఆమె మెడలో మంగళసూత్రం కట్టడాన్ని పెళ్లి అంటారు. ఆ మంత్రాలు ఎంతో మహత్తరమైనవి. ఆ అగ్ని అతి పునీతమైంది. ఆ మాంగళ్యం ఎంతో పవిత్రమైంది. ఆ పెళ్లి ఎంతో సాంప్రదాయబద్ధమైంది. అయితే భర్త అనబడే ఆ మనిషి భార్య అనబడే మరో మనిషి మీద అధికారం చెలాయించటానికి అవకాశం దొరికింది కదా అని సహధర్మచారిణి అనే మాట మరిచిపోయి ఆమెను హింసించి, బాధించి, వేధిస్తే కాపురమే ఆమె నరకమైతే, బ్రతకటమే ఆమెకు దుర్భరమైతే వాళ్ళకి జరిగింది పెళ్ళంటారా? వేసిన 3 ముళ్లలో ఒక ముడి కదలకుండా ఆమె కాళ్ళకి, మరో ముడి ఏమీ చేయకుండా ఆమె చేతులకి, 3వ ముడి మాట్లాడకుండా ఆమె నోటికి పడిపోయి ఆమెను పంజరంలో పక్షిలా మారిస్తే ఆమె ఆనాటి మంత్రానికి బెదిరి తలవంచుకు బ్రతకాలంటారా? తాలిబొట్టు ఉరితాడై ఆమె ప్రాణం తీస్తూ ఉంటే అతి పవిత్రమైంది అనుకుంటూ ఆమె నోరు మూసుకుని చావాలా? లోకంలో మంచి చెడ్డ ఉన్నట్టుగానే మగవాళ్ళలో మంచి భర్తలుండొచ్చు, చెడ్డ భర్తలుండొచ్చు. కాపురాల్లో కొన్ని స్వర్గం కావచ్చు, కొన్ని నరకం కావచ్చు. దుర్మార్గుడైన భర్తతో నరకం లాంటి కాపురంలో ఆడది చిత్రహింస అనుభవిస్తూ ఉంటే నీకు జరిగింది పెళ్లి, నువ్వు అనుభవిస్తుంది నీ కర్మ, నోరు మూసుకొని పడు ఉండు అని సంఘం శాసిస్తే అది నేరం కాదంటారా? అది ఆమెకు అన్యాయం చేయటం కాదంటారా? పెళ్లికి సాక్షిగా వచ్చిన వేలాది మందిలో ఏ ఒక్కరూ కూడా ఆమెకు సాయం రానప్పుడు ఆ ఆడది ఏం చెయ్యాలి? ఎలా బ్రతకాలి? మనసున్న ప్రతి మనిషి ఆలోచించవలసిన విషయం ఇది. పెళ్లి పేరుతో ఒక ఆడపిల్ల అతి దారుణంగా, క్రూరంగా, ఘోరంగా హింసించబడటాన్ని మీరు చూస్తే ఆమెకు జరిగింది ఏమంటారు? చెప్పండి. ఇది పెళ్ళంటారా?
ప్లీజ్ ప్లీజ్ ఊరుకోమ్మా ఊరుకో. చూడమ్మా, నువ్వెందుకు చావాలనుకున్నావు నేను అడగను, కానీ బతకడం ఎందుకో మాత్రం చెప్తాను. అన్ని జన్మలోకి మానవ జన్మ చాలా గొప్పది. అది ఒకే ఒక్కసారి దొరికేవారు. మీరనేవారు కొందరికి శాపం కావచ్చుగా. శాపం ఎందుకేందో ఆలోచించాలి. కాకుండా ఉండటానికి ఏం చేయాలో తెలుసుకోవాలి. అంతేగాని చావాలనుకోవడం చేతగానితనం అవుతుంది. ఇవాళ నీకు చావాలనిపించే పరిస్థితులు మరో నెలకు 2 నెలలకు మారిపోవచ్చు. నీకు బ్రతకాలనిపించవచ్చు. నా జీవితంలో ఒక ఉదాహరణ. నాకు దూరంగా మరో ఊళ్ళో ఉంటూ చదువుకునే నా కూతురు సీత ఒక అబ్బాయిని ప్రేమించింది. తొందరపడి తప్పు చేసింది. నెల తప్పింది. అతన్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటూ లెటర్ రాస్తే సరి, లేకపోతే ప్రాణాలు తీసుకుంటానని రాసింది. వారం గడిచాక విషం దాగి ప్రాణం తీసుకుంది. అంటే మీరు పెళ్లి కొప్పుకుంటూ ఉత్తరం రాయలేదా? రాశాను, కానీ ఆలస్యంగా ఆ లెటర్ నా కూతురు మరణించిన మరునాడు చేరింది. అలాంటి దురదృష్టవంతురాలు నువ్వు కాకూడదనే చెప్తున్నాను. చావాలనుకున్న నా కూతురు ఒక్కరోజు ఆగుంటే బతకాలనుకునేది. అవునా? అలాగే నువ్వు 2 నెలలు ఆగితే పరిస్థితుల్లో మార్పు రావచ్చు. నీకు బతకాలనిపించవచ్చు. మీరన్నట్టు నాకు అనిపించకపోతే అప్పుడు సుఖంగా చచ్చే మార్గం నేను చెప్తాగా. అయితే మనం దిగాల్సింది వచ్చే స్టేషన్లోనే. అన్నట్టు నేనెవరో చెప్పలేదు కదా, తెలుగుదేశంలో పెద్ద సర్కులేషన్ వెలుగు పత్రిక స్థాపకుణ్ణి, యజమాని. నా పేరు జగన్నాథ్. అమ్మ రాధా, ఏమైందమ్మా? ఏం జరిగింది? అతను నన్ను వదలటం లేదు. ఒక పీడలాగా నీడలాగా నా వెంట పడి తరుముతున్నాడు. ఎవరమ్మా అతను? ఎందుకు వెంటాడుతున్నాడు? అతను నా మెళ్ళో ఊరి తాళ్ళలాంటి తాళిబొట్టు కట్టిన పుణ్యమూర్తి. నీకేదో పీడకలు వచ్చి ఉంటుందిలేమ్మా. అదంతా మర్చిపోవాలి తప్ప. కానీ నిజాన్ని, గతాన్ని ఎలా మర్చిపోగలరు? కళ్ళు మూసినా తెరిచినా ఆ నరకము, రాక్షసుడు లాంటి ఆ మనిషి గుర్తొస్తున్నాడు. చూడమ్మా, నేను నీ గతం గురించి తెలుసుకోవాలనుకోవటం లేదు. కానీ ఒక్క విషయం, మనసులో ఉన్న బాధ మరో మనిషికి చెప్పుకుంటే కొంత బరువు తగ్గుతుంది. చెప్తాను బాబాయ్ గారు, చెప్తాను. దిక్కు మొక్కు లేని నన్ను ఎంతో దయతో తీసుకొచ్చి అభిమానంగా చూసుకునే మీకు కాకపోతే ఎవరికి చెప్పగలను? నా చిన్నతనంలోనే కన్నవారు పోయారు. దిక్కులేని నేను దూర బంధువులింట్లో ఉండేదాన్ని. నేనంటే అక్కడ ఎవ్వరికీ ఇష్టం ఉండేది కాదు. ఒకసారి పుణ్యమూర్తి అనే వ్యక్తి వాళ్ళింటికి చుట్టం చూపుగా వచ్చాడు. నన్ను చూసి పెళ్లి చేసుకుంటానన్నాడు. నా బరువు బాధ్యతలు వదులుతుందని మా బంధువులు ఒప్పుకున్నారు. వాళ్ళందరి సాక్షిగా నాకు అతనితో పెళ్లి జరిగింది. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం దేవ శరదాం శతం. విష్ణుస్తాన్ వేద త్రేణురకాయ విష్ణుస్తాన్ వేద గద్దాన బాధో భవాద విష్ణుస్తాన్ వేద పంచమశుద్ధ విష్ణుస్తాన్ వేద విష్ణుస్తాన్